తీసుకొని స్కూటర్ మీద కూర్చొని రెండు కుక్కలు ఏమొద్దు కుక్కలు పోవాలి సార్ కుక్కలు విశ్వాసం చెప్తున్నాయి పండుగ అక్కడ బయట కొనుక్కొస్తాయి ఇక జల్ది బోలో మరి ఆడపాకాల పొక్కలు తిత్తరి వడ్డీ రోజులు అనుకున్నా ఎల్లమ్మ తల్లికి పుట్టదవనికి మల్లన్న పుట్టదవనికి వారగడ్డ పొర పట్టుకుపోయి పుట్టమ్మను తీసుకొచ్చి గద్దెల మీద గద్దెలు సిరి గద్దెలు వేసి ఎల్లమ్మను మల్లన్నను కూర్చుండబెట్టి కళ్యాణం చేసే ఒక్కళ్ళు మీరు. అరే నా పేరేం పేరు అంటారు? నా పేరు దుర్గా పోసిగాడు అంటారు. దుర్గా పోసిన పేరు ఉంటుందా? అల్లా అక్బర్ రామ్ రహీం రావు అంటావు. సలీం పాషా గౌసు కట్టుకుంటా అంటావు. అరే నాకు ఈ దుర్గమ్మ పేరు ఎందుకని వచ్చిందంటే మా అమ్మని హిందుస్థాన్ కాలేజీలో చక్కగా పాకిస్తాన్ పట్టుకొని పోయిండు. చక్కగా పాకిస్తాన్ పట్టుకొని పోగానే అక్కడ మా అమ్మ పిల్లలు కాదు అయ్యో మా అమ్మ ఏ దేవుడికి మొక్కినా పిల్లలు కాదు, ఏ దవాఖాన పోయినా పిల్లలు కాదు. అయ్యా ఇక్కడ ఉంటే పిల్లలు అయితే లేరని చక్కగా కరాచీ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ఎక్కి చక్కగా మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగి ఎయిర్పోర్ట్ లో దిగంగానే ఆషాఢ మాసంలో టాక్సీ కట్టుకొని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అక్కమ్మ కాలమ్మయ్యి వైశమ్మయ్యి మార్గమ్మయ్యి కోశమ్మ పోలు అనుపోతున్నాయి. మనం మార్కెట్ మొగ్గోళ్ళు ఏమో సావతిస్తున్నారు. మన మార్కెట్లో మొగ్గోళ్ళు ఏం చేస్తున్నారు? డోలు కొట్టుకుంటా బోనాలు తీసుకుంటా పోతే అరే ఈ దేవుని కన్నా ముక్తి నాకు పిల్లలు అవుతారేమో అని చెప్పి మొక్క బోర్లా బుర్ర తీసి మొక్క బోర్లా వండుకొని మొక్కగానే మా అమ్మకి అప్పుడే కడుపులో పడ్డా దేవుని వచ్చాయంటే మొక్కగానే ఇక మా అమ్మ ఏం చేసింది? ఇక నాకు ఈ కాలు పోయిందన్న సంతోషంతో ఆ గుర్రంతాలు మీకు వెళ్తాటి గుర్రంతాలు మీకు దాటితే 12 నెలలు వేయాలి పిండాలి. 12 నెలలు పాత బాయిలు ఉన్నట్టే ఉన్నా ఎక్కడి మళ్ళీ ముందు బోనాలు చేస్తున్నారు. మా అమ్మకు తుదే బాయిలమ్మ దేవుడు నెత్తిన బోనం క్షేత్రాల్లో యాపకం. మన మార్గంలో ఒంగోలు ఎట్లా కొడతారు డబ్బులు మీకు ఎంకేగా అడవికి మొంగ తుప్పు వృష్టిందన్నమాట. మందు లేదు, మాకు లేదు, సూది లేదు, ఏ కేసీఆర్ కిట్టు లేదు, నాకు అబద్ధాలు ఇక మా ఒక్కడు ఏం చేసిండు? నా కొడుకు చిన్నది వాడు రహీమని చేసి మా
వాడు రైమన్ పేరు పెట్టుకుని నేను మా అయ్యో ఎట్లా వీడు వీడు మళ్ళీ పాలు తీస్తారైనా ఏం చేసే ఇప్పుడు ఈ సోదర ఫెయిల్ పోతున్నావా సోదర ఫెయిల్ మారుతావా ఇచ్చావా మసాల దగ్గరికి వచ్చాం బాబా వీళ్ళేం చేసి ఎండాకాలం ఇచ్చుకానే ఉంటారుగా ఓ షాట్లో ఒడ్లు పోసిరి ఒడ్లు పోసి కొంగు అప్పుడు పదవకి ఏమంటుంది మల్లన్న మల్లన్న అంటే లేదు నీకేం చేయాలి ఇచ్చకి వచ్చా ఇద్దరు దేవునికి ఒళ్ళు నిండుకునే ఒళ్ళు నిండుకొని పోసమ్మ పోసమ్మ అని 3 సార్లు అని ఇక చూడు అప్పుడు పర్రు అందుతుంది శాఖ ఓ సోదరి ఆ పోరడు పోసమ్మ కూర్చోబెట్టాడు ఆయన రహీం అని పేరు పెట్టుకుంటుంది వాడు పాలెట్లా ఇస్తాడే అని చెప్పి అక్క మరి ఏం చేయాలి ఇప్పుడు ఏం లేదు రూపాయి బిల్ల తీసుకుపోవాలి మూట కట్టాలి మూట కడితే అప్పుడు పాలు తీస్తాడని వీళ్ళు చెప్పింది మా అమ్మ రాయి పైసే ఓ రూపాయి బిల్ల మూట తీసుకుపోయి అటుకు మూట కట్టాను ఇక అప్పుడు మా అమ్మ దగ్గర పాలు తీస్తుంటే చూడు నా పట్టు ఎట్లా నా పండ్లు అయితే ఇక్కడ చంద్రపల్లి పరశురాముని ఇంటికాడ పండుగ చేస్తుంటే దొంగలు కొట్టారంట నా సంకలది నెమలీగల కట్ట ఏడ తెచ్చినామంటారు ఇది ఉన్న మేడారం ఇది మంచి మంచి పనులు చేస్తుంది ఏం పని చేస్తుంది ఏం పని చేస్తుంది అంటే మీ ఇప్పుడు మాణిక్యపురంలో అంతా బోర్ల కుట్టారు ఇప్పుడు సోదర పెళ్లి ఇప్పుడు చాలా మంది 50 బోర్లు 60 బోర్లు వీళ్ళ లెక్క ఎవరు 60 బోర్లు వేసినా కానీ ఆఫీస్ కి నీళ్ళు పడే నా ఈక తీసుకుపోవాలి వాళ్ళ బోర్లో పెట్టుకోవాలి మోటార్ ఫిట్ చేయకుండా పోతుంది ఇంకా ఏమంటావు సార్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ బోర్లు అప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు బోర్లు వేసేది దానికి ఒక హైట్ ఫిట్ చేసేది అప్పట్లో ఏమయ్యేది బోరింగ్ కసుకు పిసుకు అని నా ఈగ తీసుకోవాలా బోర్లో పెట్టాలి పర్మిషన్ సంటి పిల్లలు మూత్రం పోసుకుంటారు అంటే నా దగ్గర మందు ఉన్నది చాలా సత్తే దగ్గర కావాలి మూత్రం మంది కావాలంటే మీటర్ తెల్ల బట్ట చాలా సత్తే దగ్గర తేవాలి శాలనర్ సేవ దగ్గర మీటర్ మంచి రామరాజు కాటన్ తీసుకురావాలి ఏం చేయాలి సామవేశ్వర బియ్యం కిరణాల తేవాలి కిరణాల బియ్యం తీసుకొచ్చి ఆ తెల్లగుడ్డలో మూట కట్టాలి అవి ఆడవారం వెళ్ళటం పారవోసుడు కాదు మా అల్లుడు ఏడమంటాడో ఆయన ముడి కింద పెట్టాలి ఆయన పరుపు కింద పెట్టాలి తెల్లారు సరికి దూదుల్లో నేను నాంతే చెప్తాను నాయనకి ఏం చేయాలి పొద్దు వస్తుండగానే మా పరిసరాలు మా ఒక పిడికడు మా తమ్మకు పిడికడు పెట్టాలి తాతకు నాయనమ్మ పెట్టాలి 5 ముత్తైదులకు అమ్మమ్మకు ఇంటి పక్కన వాళ్ళు ముత్తైదులు ఉంటారు కదా వాళ్ళకు పెడితే ఇక చూడు మా అల్లుడు గంటకు పెట్టినట్టే నేను ఏడుంటా అంటావు అరే నేను జాంగీర్ ఫీర్ల కాడు ఉంటా నేనేం పని చేస్తా అంటావు నేనేం పని చేస్తానంటే ఇసొంటోళ్ళు నాకు మొక్కుకుంటారు దాదాబాబులకు మొక్కుకుంటారు ఏమనంటే నాకు కొడుకు ఉంటే నీకు కందూరు చేస్తా అని నా దగ్గరికి ఇంత పెద్ద మేకపోతుల గొర్రె పోతుల పట్టుకొచ్చి దెబ్బదాటలో చుంకా మటన్ దమ్కా మటన్ పెడతారు ఈ చుంకా మటన్ దమ్కా మటన్ పెట్టి నా ముంగటేసి మొక్కుతుండ్రు నా ఈకల కట్ట ఉంటది కదా నా ఈకల కట్టతోని ఇట్లా చూసుకుంటుంది నా ఈకల కట్ట చూపించాలా చాలా పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి ఫుల్ పర్మిషన్ తో వచ్చిన ఇది జనగాం ఏఎస్ఐ పర్మిషన్ ఇదిగో జనగాం ఎస్పీ పర్మిషన్ ఇది వరంగల్ డిఎస్పీ పర్మిషన్
ఇదిగో ఇది మన హోమ్ మంత్రి పర్మిషన్. మార్గపురం సర్పంచ్ ఇదే వాళ్ళు పర్మిషన్ అంటవా? ఇగో ఇది మార్గపురం ఒక్కళ్ళ పర్మిషన్.